విజయవాడ రైల్వే స్టేషన్లో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన పోలీస్ నిఘా ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే జి రత్నరాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో 64 లక్షల రూపాయల చోరీ కేసును ఛేదించి ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని పూర్తి నగదు రికవరీ చేయడం జరిగిందని వెల్లడించారు. రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే రత్నరాజ్ మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు క్రైమ్ నెంబర్ 40/2025 కేసులో వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 29వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ ఈస్ట్ బుకింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆకుల సాయికృష్ణ, పెన్నెం ప్రసన్న కుమార్, పల్లూరి మహేష్ కుమార్లను అదుపులోకి తీసుకుని విచారణ చేసి వారి వద్ద 64 లక్షల రూపాయల నగదును రికవరీ చేయడం జరిగిందన్నారు. అనంతరం ముద్దాయిలను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లుగా తెలియజేశారు. మనోజ్ కుమార్ జైన్, ఇతను రాకేష్ కుమార్ జైన్ ప్లస్ పింటూ కుమార్ జైన్ వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటాడు అంట. సరే అయితే షాప్లో వీళ్ళకి గోల్డ్ బిజినెస్ ఉంది. గోల్డ్ బిజినెస్లో పనిచేస్తూ బంగారం పర్చేజ్ చేయడం కోసం భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళి ఎక్స్ప్రెస్లో రాజమండ్రి దగ్గర బయలుదేరి మనకి విజయవాడ దాటి రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం నుంచి మనకి రాజమండ్రి నుంచి రామేశ్వరం వెళ్ళే ట్రైన్లో చెన్నై వెళ్ళి గోల్డ్ పర్చేజ్ చేస్తాడనమాట. మనకి విజయవాడకు వచ్చేటప్పటికి ఈ 64 లక్షల క్యాష్ తీసుకెళ్తున్న విషయాన్ని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళని ఫాలో అవడం మొదలుపెట్టి రాజమండ్రి నుంచి అదే ట్రైన్లో వాళ్ళతో ఫాలో అయ్యి విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్లో క్యాష్ తీసుకెళ్తున్నారో ఆ ట్రాలీ బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. ఇమీడియట్గా అతను కంప్లైంట్ ట్రాలీ బ్యాగ్ పోయిందని చెప్పి గ్రహించి మనకి విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో జేవి రమణ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు మనం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసాం. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మన జేవి రమణ గారి ఆధ్వర్యంలో 3 టీంల కింద డివైడ్ అయిపోయారు. 3 టీంల కింద డివైడ్ అయ్యి ఒక టీము ఏదైతే ఇది స్టార్టింగ్ పాయింట్ రాజమండ్రిలో అఫెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి రాజమండ్రి వెళ్ళి అక్కడ అన్ని షాపుల్లోనూ ఎంక్వైరీ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఎలా జరిగింది ఏంటి ఎవరై ఉంటారని చెప్పి ముద్దాన్ని ట్రేస్ అవుట్ కోసం అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. రెండో టీం వచ్చినప్పటికీ ఈ విధమైన నేరాలు చేసేవాళ్ళు ఎవరు ఎంఓ క్రిమినల్స్ అందరిని వెరిఫై చేయడం. ఇంతకు ముందు కూడా మనకి ట్రైన్స్లో సూట్ కేసులు పోవడం, బ్యాగులు పోవడం జరుగుతుండేది. అందు నిమిత్తం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాత నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటనేది వెరిఫై చేయడం కోసం ఒక టీము ప్రయత్నం చేస్తుంది. మూడో టీం వచ్చేటప్పటికి మనకి విజయవాడలోనే మనకి రైల్వే స్టేషన్లో దొంగతనం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వెరిఫై చేయడం, తర్వాత ఈ సెల్ ఫోన్లు పాత నేరస్తుల సెల్ ఫోన్లు ప్లస్ ఇప్పుడు కొత్తగా ఏ సెల్ ఫోన్స్ మనకి విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రేస్ అవుతున్నాయి చూసుకుని ఆ కాల్ డీటెయిల్స్ని కూడా వెరిఫై చేయడం కోసం ఒక టీము గట్టిగా పనిచేయడం మొదలుపెట్టిందనమాట. మూడో టీము విజయవాడ రైల్వే స్టేషన్లోనూ మనకి ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక నేరం జరగవచ్చనే ఆలోచనతో మన జేవి రమణ గారు ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక టీము త్వరగా రెగ్యులర్గా చెకింగ్స్ చేయడం మొదలుపెట్టారనమాట. ఈలోపే మన టెక్నికల్ టీంకి ఒక చిన్న క్లూ దొరికితే దాన్ని బేస్ చేసుకుని మన ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే ఇన్స్పెక్టర్ గారు ఒక 10 మంది సిబ్బందితోటి అన్ని ప్లాట్ఫామ్లు చెక్ చేస్తుండగా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళేదానికి EB2 పక్కనే మనకి SBI ATM కౌంటర్ ఉంటుంది. ఆ ATM దగ్గరికి 3 కుర్రాళ్ళు అనుమానంగా వస్తూ ఉంటే వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ క్యాష్ కనపడడం జరిగిందనమాట. ఇమీడియట్గా ఈ క్యాష్ ఆ క్రైమ్కి సంబంధించిందా కాదా అనేది వెరిఫై చేయడం కోసం వాళ్ళని కాస్త ఇంట్రాగేట్ చేస్తే మనకి ఆ నేరానికి సంబంధించినటువంటి క్యాష్ అని తేలింది. ఆ 3 ముద్దాయిల్ని మనం వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి మొత్తం మనకి కావాల్సినటువంటి సమాచారం అంతా తీసుకున్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చూపించి మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మన GRP పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 40/2025 ఈ క్రైమ్లో మనం ఈ ముద్దాయిల్ని 303 Clause 2 కింద మనం అరెస్ట్ చూపించి వీళ్ళందరినీ ప్రెస్ మీట్ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది.